హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? నేను మీ శ్రావణి. ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మంత్లో ఒక్క డే మాత్రం ఫుల్ బిజీగా ఉంటుందండి. అసలు ఒక్క 1 మినిట్ కూడా ఖాళీ ఉండనట్లు చేస్తూనే ఉంటున్నాను. అది ఏంటి ఆ డే అనేది మీతో వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకొన్ని మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే ఒక్కసారి విజిట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియో వచ్చేటప్పటికి ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి రేపు ఈవినింగ్ వరకు వీడియో అనేది షేర్ చేస్తాను. ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే నేను ఊదలు నానబెట్టాను అనమాట, మిల్లెట్స్ దోశలు చేసేదానికని. దానికైతే మిల్లెట్స్ ఒక 2 కప్స్ తీసుకున్నాను. 1 కప్పు మాత్రం మినపగుళ్ళు తీసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ వరకు మెంతులు వేసుకుని ఒక 6 అవర్స్ ఆర్ 7 అవర్స్ వరకు నానబెట్టామనుకోండి. అంటే రేపు దోశలు వేసుకోవడానికి నేను ఇప్పుడు నానబెడుతున్నాను అనమాట. ఇంకా అలా వేసేసి నేను ఈరోజైతే డీప్ క్లీన్ అయితే చేసేసానండి. అదంతా వీడియో చేయడం అవ్వలేదు, కానీ జస్ట్ క్లీనింగ్లో నేను ఒక చిన్న పార్ట్ ఏంటంటే ఈ మ్యాజిక్ లిక్విడ్ నేను ఎప్పటి నుంచే యూజ్ చేసినాను, మీకు కూడా షేర్ చేద్దామనేసి చేసినాను అనమాట. అంటే తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, దానికోసం అని చెప్పేసి షేర్ చేసినాను. దీంట్లో ఏం లేదండి, నిమ్మకాయ కానీ నిమ్మ ఉప్పు కానీ, ఒక నిమ్మకాయ అయినా తీసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వరకు నిమ్మ ఉప్పు తీసుకున్నాను. అలాగే ఒక బేకింగ్ సోడా 1 స్పూన్ తీసుకున్నాను. తర్వాత విమ్ జెల్ లిక్విడ్ ఉంటుంది కదా, అది కూడా 1 స్పూన్ తీసుకుని మూడింటిని వాటర్లో మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి, ఫోమీగా ఫామ్ అవుతుంది. తర్వాత అది నురగానే తగ్గిపోతుంది అనమాట. జస్ట్ వాటర్ లిక్విడ్ లాగానే అయిపోతుంది. ఇంకా వాటితో అయితే నేను ఒక స్ప్రే బాటిల్లో కనుక మనం వేసేసుకున్నాం అనుకోండి, ఎక్కడైతే గ్లాస్ కానీ కబోర్డ్స్ కానీ ఏదైనా మంచిగా క్లీన్ అవుతుందండి. నేను కబోర్డ్స్, స్టవ్ కూడా డైలీ క్లీన్ చేసేది దాంతోనే క్లీన్ చేస్తాను. ఇంకా కబోర్డ్స్లో అయితే డస్ట్ అసలు భలే మ్యాజిక్ లాగా పోతుందన్నమాట. అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేటప్పటికి కబోర్డ్స్ లోపల షీట్స్ వేస్తానండి నేను కిచెన్లో. ఆ షీట్స్ ఊరికే మరకలు అయిపోతున్నాయి అనమాట. చీమలు మొత్తం తీసుకొచ్చేసి అక్కడ పెట్టేస్తున్నాయి. ఎంత లక్ష్మణ్ రేఖలు రాసినా ఎటు నుంచి వస్తుందో అర్థం కావట్లేదు, అలా మొత్తం ఆగం చేసేస్తున్నాయి అనమాట. వాటి వల్ల 1 వీక్ అయినా ఒకసారైనా క్లీన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ 10 డేస్ నేను కొంచెం బద్దకించి కనుక ఉంచేసానా అసలు చూడలేకపోతున్నాను కబోర్డ్స్ని అయితే. ఇంకా వాటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. దాంట్లో వేసిన షీట్స్ ఉంటాయి కదా, వాటిని అయితే ఇంకా మైక్రోఫైబర్ నాప్కిన్తో అదే నా దగ్గర ఉన్న కొంచెం స్ప్రే చేసేసి దాంతో వైప్ చేసేసాను అనుకోండి, కొంచెం సేపట్లోనే ఆరిపోతుంది. ఇంకా కబోర్డ్స్లో ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. యాక్చువల్గా 1 మంత్కి ఒకసారి అయితే వాటర్తో కడిగి అప్పుడు ఆరిన తర్వాత వేస్తాను. ఇలా వీక్లీ వన్స్ మాత్రం ఇలా వైప్ చేసి మాత్రం వేసేస్తానమాట. ఇంకా ఎక్కడ ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. ఈ స్టార్టింగ్ ఈ గ్లాస్ కబోర్డ్ మాత్రం, అంటే ఇది పైన ఉంటుంది ర్యాక్, ఈ ర్యాక్ మాత్రం అసలు ఊరికే డస్ట్ అయిపోతుందండి. ఇంకంటే కొంచెం మరి మొత్తంగా వెళ్ళదు, కబోర్డు లైట్గా ఆగుతుందనమాట. దాంట్లోకి డస్ట్ వెళ్ళిపోయి అసలు చూడలేకపోతున్నాను. ఇంకా సరేనేసి అదంతా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీనింగ్ అయితే ఈరోజు నేను ఖాళీ ఉండదని చెప్తున్నాను కదా, ఈ రోజు నుంచి రేపు ఈవినింగ్ వరకు నాకు అసలు ఖాళీ ఉండదు. అలా చేస్తూనే ఉంటాను అనమాట. డీప్ క్లీనింగ్ ఇంక రోజు అన్నీ మిషన్లో వేసాను. కొన్ని కటన్స్ ఉన్నాయి, అవి ఉతకాల్సినవి ఉతికేసి అలా అన్నీ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా వీటి వరకు మాత్రం నిదానంగా చేసుకుంటున్నా. ఇది నైట్ అయిపోయిందండి. ఇంకా పిల్లలకి ఒకవైపు ఫుడ్ పెడుతూనే ఒకవైపు ఇలా క్లీన్ చేసుకోవడం అవన్నీ చేస్తానన్నమాట. ఇంకా ఇల్లు తుడుచుకురావాలి, ఇంకా స్టవ్ క్లీన్ చేయాలి. ఈ పని అయితే బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ కప్ చూపిస్తున్నాను కదా, హద్విక్కి రైస్కి దేనికి ఒక కప్ వచ్చింది. దాన్ని మెజర్మెంట్కి యూజ్ చేస్తాను అనమాట. బాగుంటుంది, అది నాకు మెజర్మెంట్ ఈజీగా తెలుస్తుంది అనమాట. ఇంకా దాన్ని అలా మొత్తం అన్నీ ఆర్గనైజ్ చేసిన తర్వాత నానబెట్టాను కదా మిల్లెట్స్, వాటిని అయితే గ్రైండ్ చేసేస్తున్నాను. గ్రైండ్ చేసేస్తే ఇంకా ఫర్మెంట్ అవుతుంది కదా అనేసి ఇంకా పని అంతా అయిపోయినట్లేనండి. ఇక్కడ నేను దీంట్లోకి అటుకులైనా వేసుకోవచ్చండి 1 కప్పు వరకు, కానీ నేను అన్నం వేస్తాను. అన్నం కనుక ఊరికే వాటర్లో కడిగేసి కనుక వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. అదేవిధంగా సాఫ్ట్గా వస్తాయి. మనం బియ్యమైనా వేసుకుని నానబెట్టుకోవచ్చు. నేను ఎందుకైనా ఎప్పుడు ఇలా దోశల్లో అన్నం మాత్రమే వేస్తానన్నమాట. ఇలా రైస్ వేసి చూడండి, చాలా బాగుంటాయి టేస్ట్. అంటే మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా అలా బాగుంటాయి అనమాట. మనం ఎలా వేస్తే అలా వచ్చేస్తాయి. ఇలా గ్రైండ్ చేసేసి
క్లోజ్ చేసి పెట్టేశాను. ఇది ఇప్పుడు కనుక నేను బయట పెట్టేసి ఉంచుతాను. ఇంకా పడుకునేటప్పుడు అప్పుడు ఫ్రిడ్జ్లో కన్వర్ట్ చేస్తానన్నమాట. ఎందుకేనంటే అసలు యాక్చువల్గా బయటే ఉంచవచ్చు, కొంచెం పుల్లబడినా మళ్ళీ తినరు అనమాట పిల్లలు. సరేనేసి దీన్ని బయట అయితే ఒక 1 అవర్ అలా ఉంచేస్తాను నేను నా పని అయ్యే లోపల. ఇంకా ఇక్కడైతే స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎవ్రీడే నైట్ అయితే క్లీన్ చేసుకుంటానండి. నైట్ క్లీన్ చేసుకుని మళ్ళీ నైటే అంటే పైన అయితే తుడుస్తాను, కానీ ఇలా క్లీనింగ్ అయితే నైటే క్లీన్ చేస్తాను. ఇంకా మళ్ళీ అదంతా ఇప్పుడు నేను చూపించాను కదా లిక్విడ్, అది యాక్చువల్గా నేను స్ప్రేయర్లో పోసుకుంటే ఎక్కడ వేసినా సరే తీసుకొచ్చి పిల్లలు ఆగం చేసేస్తున్నారండి. అసలు దాన్ని ఉండనివ్వట్లేదు. సరే అనేసి నేను ఇంక ఇలా వాటర్ బాటిల్కి హోల్ చేసి దాంట్లో పెట్టుకుంటున్నాను అనమాట. దాని జోలికి ఎంతగా రావట్లేదు. ఆ స్ప్రేయర్స్ ఇప్పటికి ఎన్ని ఆగం చేసేసారో, ఇంకా మా వారైతే ఎన్ని స్ప్రేస్ ఆగం అవుతున్నాయి ఇంకా తేననేసారు. సరే అనేసి నేను ఇలా వాటర్ బాటిల్లో వేసుకుని ఇలా వేసుకుంటున్నాను అనమాట. కానీ ఇది క్లీన్ చేయగానే మీరే చూస్తారు అసలు ఎంత బాగా క్లీన్ అవుతుందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే కౌంటర్ టాప్ మీద కనుక ఇవి కనుక వేసి మనం ఈ లిక్విడ్ కనుక వేసి క్లీన్ చేస్తే అసలు బొద్దింకలు కూడా రావండి. మంచి స్మెల్ వస్తుంది అందువల్ల అనమాట. ఆ లిక్విడ్ అయితే వేసేసిన తర్వాత స్క్రబ్ చేసుకుంటాను. ఆ తర్వాత తడితో నా దగ్గర ఉన్నాయన్నమాట క్లీన్ చేసుకునేవి, కాటన్వి, వాటితో అయితే క్లీన్ చేసేసుకుంటాను అనమాట. వీటిని అలా చేసేసుకుంటే ఎంత షైనీగా మెరిసిపోతుందో అనమాట స్టవ్. నాకు అసలు ఏమీ చేయబుద్ధి కాదనమాట. అంటే ఏమైనా వేస్తే పడుతుందేమో అన్నట్లు నాకు ఫీల్ అవుతాను. ఎంత బాగుంటుంది, ఎంత బాగా మెరుస్తుందో చూసారా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ క్లీనింగ్ కూడా అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. దాత్విక్కి మిలెట్స్తో దోశ వేసేస్తున్నాను. దాత్విక్ అయితే బంగాళదుంప టమాటో చేశాను అనమాట. అది ఇష్టంగా తింటాడు కదా అనేసి ఇంకా నేను అది యాక్చువల్గా చూపించాను కదా అనేసి చూపించలేదు. ఇంకా దాంట్లోకి అయితే దోశలోకి క్యారెట్ కొంచెం తురిమేసి వేసుకున్నాను. ఇంకా వేసేసి వాడికి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇది స్టార్టింగ్ దోశ కదండి, ఫాస్ట్ వేయడం వల్ల కొంచెం బ్రేక్ అవుతుంది. కానీ మనం నాన్ స్టిక్ మీద వేసి చూడండి అసలు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా అలా హెల్దీగా కూడా అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మిల్లెట్స్ కూడా, దోశ కూడా. ఇంకా ఇక్కడ వచ్చేటప్పటికి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట. ఇంకా ఇక్కడ ఉసిరికాయలు తీసుకొచ్చారండి మా వారు. నేను ఆమ్లా చేసుకొని తింటున్నాను అనమాట. అంటే ఏం లేదు, దాంతో జామ్ లాగా అనమాట. అయితే నేను యాక్చువల్గా ఇంతవరకు చిన్నప్పుడు నేను చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా వాటితో చేసేవాళ్ళ అమ్మ. నేనైతే ఇప్పుడు వీటిని తింటున్నాను. ఎప్పటి నుంచి అంటే నాకు కొంచెం బాగాలేదు కదా, అప్పుడు తల తిరుగుతుందని చెప్పాను. అప్పుడు ఎవరో ఒకళ్ళు సజెస్ట్ చేశారనమాట, ఇలా కనుక డైలీ ఒకటి తిను, ఇలా జామ్ చేసుకుని చాలా బాగుంటుంది, తెల్ల తిరగడం తగ్గుతుంది అని చెప్పేసి, ఐరన్ కూడా పెరుగుతుంది అన్నారు. ఓకే అనేసి అప్పటి నుంచి తెప్పించుకొని చేసుకుంటున్నాను. ఈరోజు కొంచెం తక్కువగానే చేశాను. ఏం లేదండి, వీటిని కొంచెం కాయల్ని 1/2 కిలో కాయలు తీసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ వరకు నెయ్యిలో కొంచెం లైట్గా ఫ్రై చేసిన తర్వాత 1/2 కిలో కాయలు 1/2 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను. ఆ వాటర్ తీసుకుని మంచిగా లో ఫ్లేమ్లో కనుక మనం బాయిల్ చేసామనుకోండి మంచిగా కుక్ అవుతుంది. చూసారా, కలర్ అయితే లైట్గా చేంజ్ అవుతూ కుక్ అయిపోతుంది అనమాట. అది విడిపోతున్నాయి కూడా కాయలు. ఇంకా అప్పుడు 1 గ్లాసు 1/2 గ్లాస్ అయ్యేంత వరకు ఉంచామనుకోండి, మరిగించుకోవాలి. ఆ తర్వాత బెల్లం అయితే వేసుకోవాలి. 1/2 కిలో కాయలకి 1/2 కిలో బెల్లం అయితే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి, సిరప్ అనేది ఎక్కువ వస్తుంది. అది చాలా మంచిది కూడా. సిరప్ మనం వాటర్ అంటే పాలల్లో పిల్లలకి వేసివచ్చు, పిల్లలకి విడిగా తాగించవచ్చు. మార్నింగ్ అసలు అది చాలా మంచిది అనమాట. డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. షుగర్ పేషెంట్స్ కానీ, బీపీ వాళ్ళ కానీ ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. చాలా మంచి గుణాలు అయితే దీంట్లో ఉన్నాయండి. అయితే నేను ఇలా చేసిస్తున్నాను. హద్విక్ అయితే తాగట్లేదు, అంటే తీసుకోవట్లేదు, కానీ దాత్విక్ అయితే అప్పుడప్పుడు చిన్నగా సిప్ చేస్తున్నాడు అనమాట. అలా బాగుంటుంది, వాడికి కూడా నచ్చింది. హద్విక్ కూడా అలవాటు చేయాలి దీన్ని, ఎందుకనో వాడికి నచ్చట్లేదు అనమాట. అంటే ఉసిరికాయలోంచి జ్యూస్ అనేది దిగుతుంది కదా కిందకి, అది కొంచెం వగరగా అలా అనిపిస్తుంది అనమాట. మనం ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల అంటే మనం చాలా ఫాస్ట్గా చేస్తాం కదా, కొంచెం టెన్షన్ ఫ్రీ కూడా అవుతుందంట అనేసి ఇలా చేసుకుంటున్నాను అనమాట. 10-15 డేస్ అయితే బయట ఉంచవచ్చు. అంతకన్నా ఎక్కువగా మనం ఎక్కువగా చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఇంకా వాటిని అయితే మనకి తీగ పాకమంటారు కదా, అలా రావాలన్నమాట. అలా వచ్చేంత వరకు ఉంచామనుకోండి, లో ఫ్లేమ్లో పెట్టే ఉంచామనుకోండి, అసలు దాంట్లోంచి మొత్తం జ్యూస్ అంతా దిగిపోతుంది. దాని ఫ్లేవర్ అంతా చాలా బాగుంటుంది అనమాట. ఇలా 8 కంటైనర్లోకి అయితే తీసేసాను అనమాట. తీగ పాకం వచ్చాక ఎలా ఉందో చూసారా, సేమ్ ఎలా ఉంటుందంటే తేనె లాగానే ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడే కదండి ఇవి దొరికేది, దొరికిన టైంలో సీజన్ని వాడుకోవాలి. వీటిని
నిల్వ ఉంచడం కూడా ఎలాగనేది నేను చూపిస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేటప్పటికి మా వారైతే ఈరోజు ఫాస్టింగ్ అనమాట. నేనైతే ఉండట్లేదులేండి. ఒక్కొక్క మంత్లో అయితే ఉంటున్నాను, ఒక్కొక్క మంత్లో ఉండట్లేదు. ఫుల్ బిజీ డే అన్నాను కదా, ఇదే ఎవ్రీ మంత్ పౌర్ణమి తర్వాత సంకష్టహర చతుర్దశి వస్తుంది. ఆ డే అయితే మేము చేసినాం వ్రతం, సంకష్టహర చతుర్దశి వ్రతాన్ని అయితే చేసినాం అనమాట. అయితే మా వారు ఉంటున్నారు, ఒక్కొక్కసారి అయితే నేను ఉంటున్నాను, ఉండలేని టైంలో అయితే ఉండట్లేదులేండి. ఇంకా ఈరోజు అయితే నేను లేను, మా వారు అయితే ఫాస్టింగ్ ఉన్నారు. ఇక్కడ దీపం పెట్టారండి, ఇక్కడ పిండి దీపం, ఇది చాలా ఐశ్వర్య దీపం అంట. ఈరోజు చాలా మంచిది అనేసి చెప్పారనమాట. మేము నండూరి గారు చెప్పిన వ్రతాన్ని అయితే ఫాలో అవుతాం అనమాట. ఆయన 3 గుప్పిళ్ళ నిండా బియ్యాన్ని ఇలా ముడుపు మూట కట్టామనుకోండి, దాంట్లోకి 21 రూపాయలు, మన ఇష్టం ఎన్ని రూపాయలైనా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా అరటిపండ్లు పెట్టాలి, అరటిపండ్లు పెట్టి మూట కట్టేస్తే మళ్ళీ స్మెల్ వస్తుంది కదా అనేసి ఎండు ఖర్జూరాలు పెట్టేసి దాంట్లో 2 వక్కలు అలా వేసేసి మూట అయితే ముడుపు మూటలాగా కట్టేసుకుని మన కోరిక చెప్పుకోవాలి. దీని చుట్టూ 20 టైమ్స్ అయితే ప్రదక్షిణ చేయాలన్నమాట. చేసేస్తే నైట్ ఈ రైస్ని యూజ్ చేసే పొంగలి, కుడుములు అలా చేయాలన్నమాట. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మనం చేసుకోవచ్చు, అవి మాత్రం ముఖ్యం అనమాట ఈ వ్రతానికి. ఇలా ముడుపు మూట కట్టేసేసి ఆ వ్రతాన్ని అయితే మార్నింగ్ అయితే ఇలా జరుపుతాము. ఈవినింగ్ ఎలా చేస్తారనేది నేను వీడియోలో చూపిస్తాను. ఆ 21 రూపాయలు ఉన్నాయి కదా, వాటిని అయితే ఏదో ఒక గణేష్ గుడిలో అయితే వేసేసేయాలి. అలా కొన్ని అయితే మేము కాణిపాకంలో వేద్దామని పక్క నుంచా, ఇంకా కుదిరితే కనుక విజయవాడ వెళ్ళినప్పుడు విజయవాడ వినాయకుడి గుడిలో వేస్తారు. అలా జరిగిద్ది అనమాట. ఇంకా ఇక్కడ అల్లరి చేస్తున్నాడు హద్విక్ అయితే. ఇంకా దాత్విక్ అయితే స్కూల్ నుంచి వచ్చేసాడనమాట. వాడికైతే ఈరోజు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అనమాట, షేక్ చేసి ఇవ్వమని అడుగుతున్నాడు, ఐస్ క్రీమ్ షేక్ అనేసి. దానికోసం నిన్న బయటికి వెళ్ళాను నేను. అప్పుడు అమూల్ వాళ్ళది ఇప్పుడు కొత్తగా లాంచ్ చేశారు కదా ఆ ఐస్ క్రీమ్ షేక్ అనేసి, అది చాక్లెట్దే ఉంది, స్ట్రాబెరీస్ లేవు. ఇంకా ఏమైనా ఫ్రూట్స్ వేద్దాం అనుకున్నాను. ఓకే అనేసి మంచి చాక్లెట్ ఉంటుంది కదా, అదైతే ఒకటి వేసేసి ఐస్ క్రీమ్ షేక్ కొంచెం ఒక 5 స్పూన్స్ వరకు వేసి కొంచెం మిల్క్ యాడ్ చేశాను. యాక్చువల్గా ఇది ఫుల్ కూలింగ్లో ఉంటే చాలా బాగుంటుంది, కానీ క్లైమేట్ అసలే కూల్గా ఉంది, అలా ఇవ్వదలుచుకోలేదు. వీడు అడుగుతున్నాడు అనేసి చేశాను అనమాట. కూల్గా అయితే లేదు, జస్ట్ నార్మల్గా ఉంది అంతే. వాడికైతే అలా ఇచ్చేసాను అనమాట. రావడమే ఎప్పటి నుంచి అడుగుతున్నాడు, మమ్మీ షేక్ చేసావా అని. దానికోసం వాడు ఈరోజు నేను చేసిన విషయం తెలియక ఆకలి వేస్తుంది అనేసి యాక్షన్ చేస్తున్నాడు. అయితే నేను ఏదో ఒకటి పెడతాను, దోశ వేయను అంటే వద్దు, షేక్ ఆకలి వేస్తుంది, నాకు ఐస్ క్రీమ్ షేకే కావాలంటున్నాడు. ఇంకా నేను చేశాను అనేటప్పటికీ వాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. దీన్ని కనుక ఫ్రిడ్జ్లో పెట్టి ఇవ్వచ్చు కదా మమ్మీ అన్నాడు. ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి. ఇంకా సరే వాడి కోరిక కాదనలేక చేశానమాట. ఇంకా ఇక్కడ వచ్చేటప్పటికి ఈవినింగ్ నేను ఇంకా ఇల్లంతా ఉడ్చేసి మళ్ళీ అంతా క్లీన్ చేసేసి వాడికి వర్క్ అనేది ఇచ్చేసి తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చానమాట. ఇక్కడ పొంగలిను కుడుములు చేస్తున్నాను. ఇంకా పొంగలికి అడుగు పట్టకుండా ఉండాలంటే కొంచెం వాటర్ని మనం జస్ట్ ఇలా ఒక వేడి చేసేసి కనుక తీసేసి వెంటనే పాలు కనుక పోసామనుకోండి అడుగు పట్టదనమాట పొంగలి అనేది, అందుకని అలా చేశాను. ఇక్కడ హద్విక్ అయితే షేక్ తాగలేదు, ఇంకా సరేనేసి వాడికైతే దోశ వేసిస్తున్నాను అనమాట హద్విక్కి. ఒకవైపు ఇలా చేస్తూనే ఆడికి తినిపించాలి, హద్వికి తిన్నాడు కదా, ఇంకా తినిపిస్తూ ఇక్కడ పొంగల్ చూసుకుంటూ అలా చేస్తున్నానమాట. అవన్నీ వాడికి తినిపించేసిన తర్వాత ఇంకా బియ్య పిండి కూడా ఆడించుకురా వచ్చారనమాట మా వారు. ఇంకా దాన్ని కూడా కుడుములు చేయాలి. ఒకవైపు అయితే బెల్లాన్ని కరిగబెడుతున్నాను, కరిగించి దీంట్లో పోస్తానమాట. ఆ పాకం ఉంటుంది కదా, పాకం అంటే పాకం కాదులేండి, జస్ట్ కరగడానికి కరిగించి దీంట్లో వేసి ఇంకా కుడుములు చేస్తాను అనమాట. అసలు ఈ డే మాత్రం నాకు ఎలా అనిపిస్తుంది అంటే బాబోయ్ ఇంకా టైం ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంత బిజీగా చేసినా సరే పని అనేది అస్సలు అవ్వదండి, ఎందుకైనా సరే నాకు తెలీదు. అంటే కొంచెం పని కూడా ఎక్కువ అవుతుందిలేండి. ఇంకా క్లీనింగ్స్, బయట ముగ్గులు అసలు చాలా ఉంటుంది. మళ్ళీ దేవుడి దగ్గర కూడా అంటే అరేంజ్ చేయాల్సింది చాలా ఉంటుంది అనమాట. మా వారు పూజ టైంకి వస్తారు, ఆయన ఇంకా అన్నీ అరేంజ్ చేసిన తర్వాత 7 లోపల అంతే చేసేయాలి. మళ్ళీ ఇంకా వంట చేయాలి, అంతా నాకేదో ఒక టాస్క్ లాగా అనిపిస్తుంది అది వస్తే మాత్రం. ఇంకా ఫాస్టింగ్ లేకపోతే పర్వాలేదు, కానీ ఫాస్టింగ్ ఉంటే మాత్రం ఇంకొంచెం బర్డెన్ అనిపిస్తుంది అనమాట.
ఇంకా ఇక్కడైతే పొంగల్ అయిపోయింది, కుడుములు కూడా చేసేసి ఒక స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇక్కడ నేను ఈరోజు పాలకూర కట్ చేసుకున్నానండి. మార్నింగ్ పప్పు చేస్తానంటే వద్దన్నారు మా వారు. ఇంకా సరే అనేసి అదే ఉల్లి కారం అయితే చేస్తున్నాను, పాలకూర ఉల్లి కారం. దానికోసం ఏం లేదు, ఒక 2 స్పూన్స్ అయితే శనగపప్పు, 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుని తీసేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 ఉల్లిపాయలను అయితే ఇలా కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. దీంట్లోకి ఎల్లుల్లిపాయలు ఎంత వేస్తే అంత బాగుంటుందండి. ఒక 8 ఎల్లుల్లిపాయలను అయితే వేసుకున్నాను, వెల్లుల్లి రెబ్బల్ని. అలాగే ఎండుమిర్చి ఒక 3 అయితే వేసుకున్నాను. కారం వేయకుండా దీంట్లో ఓన్లీ ఎండుమిర్చితోనే చేస్తారండి. నేను అట్లా కాకుండా కొంచెం కారం, కొంచెం ఎండుమిర్చి అంటే స్పైసీనెస్ యాడ్ చేద్దామనేసి అట్లా 3 మాత్రమే తీసుకున్నాను. అవి జస్ట్ కొంచెం మగ్గితే చాలు, మరీ ఫ్రై అవ్వాల్సినంత అవసరం లేదు. అది కూడా పక్కకు తీసేసుకున్నాను. ఆ 2 ఫ్రై అంటే కొంచెం చల్లారే లోపల ఇక్కడైతే పోపు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఒక ఎండుమిర్చి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి దాంట్లో మనం ముందుగా కట్ చేసుకుని కడిగి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, అది అయితే వేసేసేయాలి. దీంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఊరికే మగ్గిపోతుందండి ఇది. ఇంకా అలా వేసేసి దీన్ని కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసేసి మూత పెట్టేసి ఉంచామనుకోండి, వాటర్ అంతా రిలీజ్ అయ్యి దీంట్లో మగ్గుతుందనమాట. ఇంకా ఈ లోపల ఇవి చల్లారిపోయాయి. వీటిని కూడా మంచిగా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఫస్ట్ శనగపప్పును ఆవాలు ఉంది కదా, అవైతే కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఉల్లిపాయలను అయితే వేయాలి. దీంట్లోకి నేను కొంచెం చింతపండు, కారం కూడా దీంట్లో వేసేసాను. కొంచెం అవి గ్రైండ్ చేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు అనేది వేసి గ్రైండ్ చేసాం అనుకోండి, కొంచెం కచ్చాబిజ్జాగా ఉల్లిపాయ అనేది తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేటప్పటికి పాలకూర కూడా మంచిగా కుక్ అయిపోయింది. పాలకూర అసలు నేను ఇంకా సన్నగా కట్ చేశాను, ఊరికే కుక్ అయిపోతుంది అనమాట. లైట్గా ఇంకొంచెం పచ్చి వాసన పోతే బాగుంటుంది కదా అనేసి నేను ఇంకొంచెం సేపు ఉంచాను అనమాట. యాక్చువల్గా దీంతో చపాతీ ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. ఇంకా సరేనేసి పాలకూర నాకు ఎంతో ఇష్టం అనమాట. ఇంకా అన్ని ఆకుకూరలతో పులుసు చేస్తారు, చాలా బాగుంటుందండి. కానీ మా వారు తినరు, నా ఒక్కదాని కోసం చేసుకోవడం అవసరమా అనిపిస్తుంది. ఇంకా అందుకనే చేయలేదు. దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్నది ఉంది కదా, ఉల్లిపాయలది పేస్ట్, అది కూడా వేసేసుకొని కొంచెం పచ్చి వాసన పోయి నూనె పైకి తేలుతుందండి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి అనేది అస్సలు వేయమన్నమాట. ఇంకా దీంట్లో లైట్గా సాల్ట్, అలాగే కొంచెం కారం తక్కువ అనిపించింది అనమాట దాన్ని టేస్ట్ చేస్తే. సరేనేసి కొంచెం ఒక స్పూన్, మళ్ళీ ఇంకొంచెం స్పూన్ అయితే ఆ కారం అనేది యాడ్ చేసి కొంచెం తిప్పేసి మూత పెట్టేసి ఉంచామనుకోండి, మంచిగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇంకా కారం అయితే రెడీ అయిపోయినట్లే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేటప్పటికి వంట అదంతా ఫినిష్ చేసిన తర్వాత ఇక్కడంతా అరేంజ్ చేసేసాను. ఇలా తోరాలు పోయాలి, అలాగే ఉత్తరజన్యం ఉంటారు, అవన్నీ చేసిన తర్వాత ఇంకా మా వారిని వస్తే పిలిస్తే చేస్తున్నారనమాట. ఇక్కడికి ఈ స్వామికి అయితే ఇలాగా పంచామృతాలతో అభిషేకం అవన్నీ ఉంటుంది. ఈ పూజే నాకు తెలిసి ఒక 30 గంట పడుతుందండి నాకు. ఆ పూజ అంతా అయిన తర్వాత ఇంకా పిల్లలకి పెట్టడం, ఇంకా నేను తినడం అదంతా అయిపోతుంది. ఇంకా ఇలా అయితే జరుగుతుందనమాట ఈ బిజీ డే. మీకు కూడా నచ్చిందా ఈ వ్లాగ్? అయితే నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.